సార్ మనకు తెలుసు జానీ మాస్టర్ది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందనేది. అంటే ఆయన ఏ తప్పు చేయనప్పుడు ఈరోజు బయటకు వచ్చి చెప్పాడు. నేను నిరూపించుకుంటాను, నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటానని చెప్పారు. ఆయన ఏ తప్పు చేయనప్పుడు ఆయన ఎందుకు లాస్ట్ 2-3 డేస్లో పరారీలో ఉన్నారు? ఆయన పరారులు ఉన్నారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన పరారులు ఉన్నారని పోలీసులు చెప్పారు, ఎవరో చెప్పలేదు కదా. ఆయన కూడా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పార్టీ 1 నోటీస్, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, దాన్ని తీసుకొచ్చారు. ఆయన గోవాలో ఉన్నాడు, గోవాలో సిట్టింగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఏదైనా అసలు ఈ కేసు నా మీద ఎందుకు వచ్చింది, లేకపోతే ఏంటి, అది తప్ప కరెక్టా అనేది దాంట్లో చేసుకోవచ్చు. పోలీసులకు అక్కడ ఏదో తప్పించుకొని తిరిగేటట్టు ఏం లేదు కదా. అంటే పోలీసుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నిన్నటి వరకు ముంబైలో ఉన్నారన్నారు, మళ్ళీ బెంగళూరులో ఉన్నారన్నారు, మళ్ళీ నిన్న గోవాలో అరెస్ట్ చేశారు. ఒక మాటమ్మా, అవన్నిటి కోసం మనం మాట్లాడుకోవడం వేస్ట్. అరెస్ట్ అయ్యాడు, రిమాండ్కి వచ్చాడు, ఆయన నిరూపించుకుంటానన్నాడు. చట్టం తన పని తను చేసిపోతుంది. పోలీస్ ప్రాథమిక విచారణ ప్రకారం, ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, ఆ అమ్మాయి ఇచ్చిన జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఆయనకి పోక్స్ చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది. కేసెస్ డిఫరెంట్ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరిగింది. 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. కోర్టు వారు రేపటి నుంచి కస్టడీ పిటిషన్, కస్టడీకి ఇస్తారా బెయిల్ ఇస్తారని కోర్టు వారి నిర్ణయం. కనుక ఈజ్ లీగల్. పోలీసులకు మనం అడ్డు చెప్పకూడదు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ దాంట్లో మనం దూరకూడదు. ఇక్కడ మనం ప్రాథమికంగా మనం పూర్తిగా ఆలోచిస్తున్నారు మన ఇండస్ట్రీని కాపాడుకోవడం ఎలా. ఇండస్ట్రీ నుంచి మన జోట్లగా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం జరిగింది, 10 సంవత్సరాల క్రితం జరిగింది, 20 సంవత్సరాల క్రితం జరిగింది, ప్రతి ఒక్కరూ హీరో మీదో, హీరోయిన్ మీదో, డైరెక్టర్ మీదో, ఎవరి మీద ఒకరి మీద కంప్లైంట్లు పెట్టి ఇలాగ అందరూ కూడా మొత్తం ప్రాథమిక విచారణ ప్రకారం జీరో ఎఫ్ఐఆర్లు అయ్యి లోనకి వెళ్ళిపోతే వాళ్ళ కెరియర్ ఏమవుద్ది, వాళ్ళ ఇండస్ట్రీ ఏమవుద్ది అనేది ఒక్కసారి. ఆ అమ్మాయి నిజంగా అన్యాయం జరిగితే విత్ ఇన్ కాజ్ ఆఫ్ యాక్షన్ 1 అవర్, ఓకే, బిఫోర్ ఆ 1 అవర్లో మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు మైనర్గా ఉన్నప్పుడు మీ తల్లిగారు మీతోనే ఉన్నారు, మీ తల్లిగారు మీతో లేకుండా మైనర్గా మీరు ఎలా రాగలిగారు బయటికి? ఎలా మీరు ప్రోత్సహించారు? మైనర్గా చేసి తప్పు చేస్తే తల్లి మీద కేసు పెట్టాలి, తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. మీరు ఆ రోజు మీరు అక్కడ ఆ రోజు మెచ్యూరిటీ లేదు. కాకపోతే ఏంటంటే మైనర్గా మెచ్యూరిటీ లేకపోవచ్చు, కానీ మైండ్ ఈజ్ మెచ్యూరిటీ. ఎందుకంటే బిఫోర్ 14 ఇయర్స్ నుంచే ఆ అమ్మాయి D11 D12లో చేసుకుంటూ వస్తుంది. మైండ్ ఈజ్ మెచ్యూరిటీతో ఆ అమ్మాయి ఎలాగైనా జానీ మాస్టర్ గారి దృష్టిలో పడాలి, ఎలాగైనా ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక పర్ఫార్మెన్స్తో నెంబర్ 1 ప్లేస్కి రావాలి అనుకుని వస్తుంది. ఆ అమ్మాయి వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మొత్తం టోటల్ సోషల్ మీడియా కానీ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా జానీ మాస్టర్ నన్ను ఇలా చేశాడని కానీ, జానీ మాస్టర్ దగ్గర ఇలా ఉందని కానీ, మేకింగ్ వీడియోస్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి షూటింగ్ కొన్ని 100 షూటింగ్లు చేసింది ఆ అమ్మాయి, ఎవరు జానీ మాస్టర్తో కలిసి చేస్తున్నప్పుడు మేకింగ్ వీడియోస్లో ఎక్కడా కూడా ఆమె ఇలాగ అన్యాయం పడుతుంది, ఇబ్బంది పడుతున్నాను, నన్ను బలవంతంగా చేయిస్తున్నాడు, బలవంతంగా ఇంత పేరు తీసుకొచ్చాడు, నాకు బలవంతంగా షారుఖ్ ఖాన్తో డ్యాన్స్ చేయిస్తున్నాడు, బలవంతంగా నాకు డ్యాన్స్ అసిస్టెంట్గా ఛాన్స్ ఇచ్చాడు అనేది ఎక్కడ నాకు కనబడట్లే. ఎందుకంటే ఆమె దాంట్లో ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కొరియోగ్రాఫర్ అండ్ డ్యాన్స్ అసిస్టెంట్గా ఆమెకు మంచి పేరు వచ్చింది. మొత్తం ఇండియాలోనే డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ గారి అసిస్టెంట్గా మంచి నేమ్ వచ్చింది. ఆ వచ్చేటప్పుడు ఎక్కడ ఆమె బిఫోర్ 1 మంత్ బ్యాక్ ఆల్రెడీ ఆ కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంది. కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాక ఆ కార్డు తీసుకున్న తర్వాత ఆమె ఇండివిజువాలిటీ వెళ్ళిపోదామని ఆమె అనుకోవచ్చు. ఆమె ఇండివిజువల్గా నేను చేసుకున్న జానీ మాస్టర్తో నాకు వద్దు అనుకోవచ్చు. జానీ మాస్టర్ నేను పెంచిన మొక్క కదా, మళ్ళీ నేను నా తెలిసి ఎలాగెళ్తుందని చెప్పేసి అనుకో. అంటే బిఫోర్ రిలేషన్షిప్ ఇద్దరు కలిసి ఉన్నారు, బిఫోర్ రిలేషన్షిప్ ఇద్దరు సరదాగా ఉన్నారు, బిఫోర్ రిలేషన్షిప్ ఇద్దరు ఇష్టంగానే అసిస్టెంట్గా డ్యాన్స్ మాస్టర్గా చేశారు. కనుక ఎక్కడో విభేదాలు వచ్చి బయటకు వచ్చి నన్ను 2019 నుంచి వేధిస్తున్నాడు, 2019 నుంచి ఈ పోక్స్ చట్టం ఎందుకు ఏం చెప్తుందంటే, మీరు ఆ రోజు అమ్మాయికి ఒకవేళ మైనర్ కాబట్టి మీరు ఒకవేళ తెలిసి చేసినా, ఇష్టపడి చేసినా, ఇష్టం లేకుండా చేసినా ఆ అమ్మాయి మరి రేపు కిందే వస్తుంది. చేసేవాడి నుంచి, ప్రోత్సహించే వాడి నుంచి, రూమ్ ఇచ్చిన వాడి నుంచి, ప్రతి ఒక్కరు కూడా మనకు ప్రోత్సహించే వాడి నుంచి కేసులు పెట్టాలి అనేది క్లియర్ కట్గా చట్టం చెప్తుంది. అక్కడి నుంచి మనం ఎన్నోసార్లు అత్యాచారాలు చేశారు, ఎన్నో బలవంతపు చేశారు అనేటప్పుడు, ఆ బలవంతపు అత్యాచారాలు చేశారు అనేటప్పుడు 5 సంవత్సరాల నుంచి మన సోషల్ మీడియాలో కానీ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, మరి ఎందుకు ఆ సోషల్ మీడియాలో కానీ మనం ఎక్కడ చెప్పలేదు. మనం మెచ్యూరిటీ అని అన్నది. మీకు 18వ సంవత్సరం మేజర్ అయ్యారు, 18వ సంవత్సరం మేజర్ అయితే మీ తల్లికి ఆల్రెడీ చెప్పుంటారు కదా, మీ తల్లి గారికి చెప్పుంటారు కదా. ఎన్నోసార్లు అత్యాచారం జరుగుతున్నప్పుడు మీరు ఆల్రెడీ మీ ఆడపిల్లగా తల్లికే మీరు ఇన్ఫామ్ చేస్తుంటారు కదా.
తల్లి మీకు ప్రోత్సహించిందా? తల్లి మీకు అబ్జెక్షన్ చేసేటప్పుడు తల్లి మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? పోలీసులు ఆ రోజు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు, ఆ రోజు ఇదే ఛాంబర్ ఉంది, ఇదే భరద్వాజ్ గారు, ఇదే మరి సంజయ్ పీడబ్ల్యూ సంజయ్ గారు అందరూ ఉన్నారు కదా, మరి ఆ రోజు ఇదే సుకుమార్ గారు ఉన్నారు కదా, మరి ఇంతమంది ఉంటప్పుడు మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు డ్యాన్స్ మాస్టర్ మొత్తం నేర్చుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్గా డ్యాన్స్ మాస్టర్ కార్డు తీసుకొని ఇండివిజువల్గా బతకాలనుకున్నప్పుడు మీరు ఈరోజు అన్నీ జరిగాయని చెప్పి మీరు అన్నీ మొత్తం నిజాలన్నీ ఆయనకి చెప్పడం, సుకుమార్ గారు వచ్చి ఇమ్మీడియట్లీ ఆ కంప్లైంట్ ఇవ్వడం, అది కంప్లైంట్ ఇమ్మని చెప్పడం, ఆ కంప్లైంట్ ఇచ్చి భరద్వాజ్ గారు ఇమ్మీడియట్లీ ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇమ్మడం, కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన తర్వాత అక్కడ దాకా కరెక్ట్గా బాగానే ఉంది. అక్కడి నుంచి ఛాంబర్ వారు ఒక కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి అమ్మాయిది కరెక్టు, అబ్బాయిది తప్పు, అబ్బాయిది ఆల్రెడీ తప్పు చేశారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం కార్డులు అని చెప్పడం ఎంత దాకా కరెక్టు? ఇద్దరు కూడా విక్టిమ్గా యాక్సెప్టెడ్. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చాం, పోలీస్ స్టేషన్కు కోర్టు నిర్ధారణ చేయాలి, చేసేదాకా ఇద్దరు కార్డులు సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఒక కార్డే సస్పెండ్ చేసామంటే కుట్రకోణం దాగి ఉంది. ఆ అమ్మాయి ఆల్రెడీ మాస్టర్ అసిస్టెంట్గా మొత్తం బెస్ట్ పర్ఫార్మెన్స్గా అన్ని కంపెనీలు తీసుకుంటుంది కాబట్టి ఆ కంపెనీలు అన్నింటినీ కూడా ఆ అమ్మాయి మాస్టర్ని కావాలని దెబ్బ కొట్టి మాస్టర్ని బదనాం చేసి ఆ కంపెనీలన్నింటిలో ఆమె తీసుకోవడానికి ఈ కొంతమంది కుట్రకోణంలో ఇస్తున్నారేమో. అందుకే ఈ అమ్మాయి వెనకుండి డానీ మాస్టర్ గారి దెబ్బ కొట్టడానికి, అమ్మాయిని ఎదుగుదలకి, ఆయన కంపెనీలన్నీ అమ్మాయికి ఇవ్వడానికి ఏదో కొంతమంది కుట్ర జరుగుతుందనేది ఈ కుట్రకాలంలో అర్థమవుతుంది. దాంట్లో భరద్వాజ్ గారు ఇది ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఒకప్పుడు, ఆయన చాలా కార్మిక నాయకుడు, మేధావి. అలాంటప్పుడు ఆయన ఇద్దరిని ఆపుతాడా? ఒక్కరిని మోసం చేసి ఏది నిజ నిర్ధారణ తెలియకుండానే అసలు ఆయన తప్పు చేశాడో లేదో పోలీసులు కానీ కోర్టు కానీ చెప్పకుండానే మీరు ఆయన కార్డు సస్పెండ్ చేసి ఆ అమ్మాయి కార్డు యాక్టివ్ చేయడం ఎందాక కరెక్ట్? 2 కార్డులు సస్పెండ్ చేయాలా? నష్టపరిహారం ఎప్పుడు వారు ఎవరు తప్పు ఎవరు నిర్దోషం కోర్టులు పోలీస్ స్టేషన్ కోర్టు డిసైడ్ చేసిన తర్వాత ఇవ్వాలి, అంతే కదా? మీరు వన్ సైడ్ చేశారు కాబట్టి ఛాంబర్ తప్పు, ఛాంబర్ కమిటీ ప్రెస్ మీట్ పెట్టడం ఇస్ రాంగ్. ప్రాథమిక విచారణలోనే పోలీసులు ఇంకా డిసైడ్ చేయకుండానే మీరు ఒక మనిషి తప్పు చేశాడు అనేది తీసుకొచ్చి అది పోలీసులకు ఆటోమేటిక్గా ఒక మనిషి తప్పు అని ఒక విచారణలో తేలినట్టు మీరు అది ప్రోత్సహించినట్టు, పోలీస్ స్టేషన్కు ప్రోత్సహించినట్టు, ఇన్వెస్టిగేషన్లో మీరు ముందే చెప్పేసినట్టు కనబడుతుంది. కాబట్టి 100% మీది తప్పు. మీ కమిటీ రిపోర్టు సైలెంట్గా ఎవరికి తెలియకుండా పోలీస్ స్టేషన్కో లేకపోతే ఎఫ్డీసీకో లేకపోతే చీఫ్ మినిస్టర్కో ఇవ్వాలి తప్ప మీరు ఎలా డైరెక్ట్గా బహిరంగత చేయడానికి రైట్ లేదు. మీకు ప్రేమ పేపేసి మీకు ఎఫ్ఐఆర్ చేయడానికి కానీ లేకపోతే ఇంకోటి కానీ శిక్షించడానికి కానీ మీకు రైట్ లేదు. ఏదున్నా కోర్టు వారు పోలీస్ స్టేషన్ వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు వారు చేయడానికే ఉంది. కాబట్టి ఇది భరద్వాజ్ గారు ఆడుతున్న కుట్ర, భరద్వాజ్ గారు ఆడుతున్న డ్రామా. భరద్వాజ్ గారు కొంతమంది కుట్రలో భాగస్థుడయ్యే వన్ సైడ్ చేస్తున్నాడని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఆ అమ్మాయి తప్పు చేసిందా లేదా, ఆయన తప్పు చేశాడా లేదా అన్నట్లే ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఈ విధంగా కోవలో కట్టడం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో రేపు అందరూ వచ్చి నాకు పలానా రోజు జరిగింది, పలానా హీరో ఇలా చేశాడు, నన్ను ఇలా పట్టుకుని కోపంతో పలానా హీరోయిన్ ఇలా చేసింది, పలానా డైరెక్టర్ ఇలా చేశాడు అని అందరూ కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతే అందరూ చర్లపల్లి సెంట్రల్ జైలు ఉంటారు. షూటింగ్లన్నీ చర్లపల్లి సెంట్రల్ జైలు షూటింగ్ చేసుకోవాల్సి వస్తుంది.